పత్రికా మిత్రులకు మామూలుగా వీళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్లస్ నా పేరు కుచ్చలపాటి అప్పలరాజు. సంజయనగర్లో ఉంటున్నాము. సుమారుగా ఇక్కడ దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దీనికి ఏంటంటే అందరూ చాలామంది ఇక్కడ ఏంటనంటే ఇంటీరియర్ ఏరియాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం నుంచి ఎక్కడెక్కడ లేక చాలామంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు వాతావరణం అంతా చాలా బాగుండేది. దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఇవన్నీ చేశాము. తర్వాత మనకి రోడ్లు వేయించడము, మన పల్లశ్శెన్ని గారి ఆధ్వర్యంలో కొంత మనకి రోడ్లు కూడా ఇవన్నీ అయ్యాయి, చేశారు. అతను అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ లేఅవుట్ చూడడానికి కూడా వచ్చేవారు. ఈ మధ్యన ఏమైందంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది. మైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఫస్ట్ టైం బ్లాస్ట్ అయ్యేటప్పుడు అది 30వ తారీఖున ఇప్పుడు అయింది, జనవరి 30 కదా, జనవరి 30న బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు చాలామంది ఏంటంటే భయభ్రాంతులై ప్రజలందరూ మన ఊర్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఆడాడుగా భూకంపం వచ్చిందేమో అనుకున్నారు. మేము వచ్చి మామూలుగా వీళ్ళతో వచ్చి చెప్పాం అనమాట. ఇలాగనేసి మీరు మామూలుగా గ్రావెల్ తీసుకున్నంత వరకు అంటే మీకు పర్మిషన్లు ఉన్నాయని లేవని కూడా మేము అడగలేదు. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడ డీసెంట్గా ఒక పెద్ద మంది ఇస్తారుగా పోతారు. అందరూ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు అందరూ చాలామంది వయసులు ఇదైపోయి చాలా ప్రాబ్లమ్స్లో తిరుగుతున్నారు. దానికి ఏంటంటే ఇలా మట్టి అయి వస్తుంది, మీరు వాటరింగ్ అవి చేసుకోండి అని చెప్పాము. చెప్పేసి మళ్ళీ బ్లాస్టింగ్లు గట్టా ఏమి చేయొద్దని చెప్పాము. చెప్తే ఎన్నో తారీఖు అది 30 కాదు అని బోరు వెళ్ళ కొడతారు కదా, దాంతో రిగ్గింగ్ చేసి దగ్గర 40-50 అడుగులు డీప్గా వెళ్ళిపోయి దాంట్లోనూ బాంబు బ్లాస్టింగ్లు పెట్టి తెల్లవారుజామున 3:20, 3:30 మధ్యలోనూ బ్లాస్టింగ్ చేసేసరికి మొత్తం ఏంటంటే ఇల్లులు అవి చాలా డ్యామేజ్లు అయిపోయినాయి. ప్లస్ ఆ గుళ్ళు కూడా ఉన్నాయి మీదనే, ఆ గుళ్ళు కూడా చాలా డ్యామేజ్లు అయ్యేవి. దాని గురించి అనేసి మేము చాలామంది ఇప్పుడు చెప్పాము, నాయకులకు కూడా చెప్పాము. నిన్న కూడా మన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి లెటర్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన స్పందించారు. ఎంఆర్ఓకి వచ్చంటే మేము చెప్తామండి, మీరు ఎంఆర్ఓని కలండి చెప్పారు. ఈరోజు స్పందన కార్యక్రమంలోనూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎలాగనంటే అయితే మనిషి ప్రాబ్లం కదా, దాని గురించి నేను మనుషులకు పంపిస్తున్నాను. వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు రేపు నుంచి మేము వస్తాము, అందరూ ముందుకు ఉంటాము అని చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే మీ సహకారాలు ఉంటే దానికి అందరూ కూడా ఇక్కడ ఏంటంటే జనాలు చాలా భయభ్రాంతులు అవుతున్నాయి. ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు నానా బాధలు పడుకొని ఆ ఎమ్మెల్యే గారిని పట్టుకొని చాలా దినం ఆయన కూడా బాగా స్పందించి మనకు రోడ్లు వేయించడము. ఇది కేఆర్ఎంపై కాలనీకి కూడా ఇదే రోడ్డు అనమాట. ఈ రోడ్లు కూడా మా సొంత జాగాలు ఇచ్చి రోడ్లు వేయించామండి. అప్పుడు లాస్ట్ టైం ఏంటి ఇక్కడ రోడ్లు కానీ ఎవరికి చాలా ఇన్కన్వీనియన్స్గా ఉండేది అనమాట. ఇప్పుడు గంగవరం వెళ్ళాలన్నా రోడ్ లేదు. ఈ అన్నిటికి దారిలో మనం లేఅవుట్ చేసినప్పుడు దారిలో కల్పించి అక్కడ బ్రిడ్జి కట్టింది మనమే. దాని గురించనే అందరినీ వెళ్ళడానికి కానీ ఎవరికి అబ్జెక్షన్లు గట్టా ఏమీ చేయలేదు ఇప్పటి వరకును. ఎందుకంటే అందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేసి. ఇప్పుడు స్కూల్ పిల్లలు వీళ్ళకి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ సిమెంట్ రోడ్ లాగా లేదు, మొత్తం అంతా కూడా మట్టి రోడ్డు కింద తయారైంది. కానీ ఎవరి ధూళి లేచిపోయి చాలా ఇబ్బందికరంగా టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి అందరూ భయభ్రాంతులు పడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మన గవర్నమెంట్ కానీ అందరూ కూడా దీన్ని స్పందించి, పత్రికా విలేకరులు అవనియండి, వీడియో మిత్రులు అవనియండి, అందరూ కూడా దీన్ని స్పందించి ఇది జెన్యునా కాదనేసి ఉన్నది ఉన్నట్టుగా రాస్తే చాలు మాకు. దాని గురించని మేము అందరూ బాధపడుతున్నాం. మన మిత్రులు సోదరులు అందరూ కూడా దయించి ఇక్కడ ఉన్నది ఇది తీసి ఉన్నది రాస్తే చాలు. మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, యాక్చువల్గా గ్రావెలు పొక్కులతో తీసుకున్నంత వరకు పర్వాలేదు, దానికి పర్మిషన్లు కూడా ఇచ్చాము. ఏదైతే గ్రానైట్ గట్టా ఇలా కొడుతున్నారంటే దానికి అభ్యంతరం, ఎందుకంటే విలేజ్కి ఇన్ని డిస్టెన్స్ మీటర్లో ఉండాలని చెప్పారు. అది కానీ లేనప్పుడు మేము కూడా పంపిస్తాము, ఎంఆర్ఓ వాళ్ళని చూస్తారండి అనేసి అని చెప్పారు. దానివల్ల అందరూ మన వాళ్ళు ఇక్కడ టెంట్లు వేసుకొని రాత్రిప్పుడే, ఎందుకంటే వీళ్ళ బాంబులు కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఏ ఇంట్లో పెట్టారో తెలియదు. కొన్ని ఇల్లు మా ఇల్లు కూడా అదే సుప్పనాగరాజు గారు ఇందాక చూపించారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా దిగారు. అందులో కూడా ఏమైనా బాంబులు కట్టున్నాయని అనేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏదో చూపించారు. మరి అందులో ఉన్నాయో లేవో తెలియదు. మాకు కూడా కొన్ని బాక్సులు తీసాము, ఆ బాక్స్ కూడా ఉందో మీకు చూపిస్తాము. ఆ బాక్స్లో కూడా వీళ్ళకి పేలిస్తే అవన్నీ మనం తీశారు. ఇంకా ఎక్కడ ఏ బాంబులు ఉన్నాయేవో భయంగా ఉంది జనాలు. మేమేంటంటే ఊరికి వెళ్ళిపోవడం బెటర్లాగా ఉందండి అనేసి. దాని గురించి అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. దాని దయించి మీరు, ఎందుకంటే ఇందులో మాకు రాజకీయాలు కానీ ఇవి కానీ లేదు, మాదంతా సోషల్ వర్క్ కింద అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మీరు కొద్దిగా చేసి వేయగలిగితే ఉన్న ఫ్యాక్ట్ వేయండి. అదే ఓకే, నమస్తే.